నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పి సత్యవతి గారు రచించిన సూపర్ మామ్ సిండ్రోమ్ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ సుప్రభాతం పత్రికలో 20 జూన్ 1996లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. సుమతి సూర్యుడిని ఆపేసినట్లు అనురాధ కాలచక్రాన్ని నిలిపేసిందా ఏం అనుకున్నాడు సూర్యారావు ఉలిక్కిపడి పక్క మీద నుంచి లేచి కూర్చుంటూ. కాలచక్రం ఏమీ ఆగిపోలేదు, అనురాధే ఆగిపోయింది అన్నట్టు గోడ గడియారం 9 గంటలు కొట్టింది. అనురాధ లేచి సగం పనులు పూర్తి చేస్తే గాని సూర్యుడు ఉదయించడు. వంటిల్లు మేల్కోదు, వాకిట్లో ముగ్గు పడదు. వంట ఇల్లు ఈలలతో గోలలతో చైతన్యవంతం కాదు. ఒకటేమిటి, లోకమే సుషుప్తిలో నుంచి చైతన్యంలోకి రాదు. అటువంటి అనురాధ ఇంకా దుప్పటి ముసుగుతని పడుకోవటం ఏమిటో సూర్యారావుకు అర్థం కాలేదు. ఆమె బాధ్యత లేని గృహిణి ఏమాత్రం కాదు. రోజు 5ంటికి టంచనగా నిద్రలేచి సందు చివరిదాకా నడిచి వెళ్ళి పాల ప్యాకెట్లు తెస్తుంది. పాలు తెచ్చే మనిషి ఈ మధ్య ప్యాకెట్కు 10 రూపాయలు చేసిన దగ్గర నుంచి అనురాధ మార్నింగ్ వాక్ మొదలుపెట్టింది. నెలకి 30 రూపాయలు ఆదా చేస్తుంది. తెల్లవారేసరికల్లా వచ్చి వాకిలు ఊడ్చి ముగ్గులు వేసే మనిషిని పెట్టుకుంది. అప్పుడే గిన్నెలు కడిగి పెట్టి వెళ్తుంది ఆవిడ. ఎందుకంటే అనురాధకు 8:30 కల్లా పని అయిపోవాలి. ఆవిడని ఇప్పుడు డౌన్ టౌన్ బ్రాంచ్కి మార్చారు. టౌన్ చాలా రద్దీగా ఉంటుంది. రిక్షా ఎక్కితే చాలా ఖర్చు అవుతుంది. ఆటో అంటే మాటలు కాదు. అందుకని మోపెడు కొనుక్కుంది. ఆ మోపెడు కొనుక్కున్నప్పుడు ఆమె వయసు 45 సంవత్సరాలు. రద్దీగా ఉండి ఒక క్రమం లేని ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం కష్టం కనుక 30 గంట ముందే బయలుదేరుతుంది. మరలాంటిది 9 గంటల దాకా నిండా ముసుగు పెట్టుకుని పడుకుందంటే ఒంట్లో బాగా లేకపోయి ఉండాలి. అనురాధకి ఒంట్లో బాగా లేకపోవటం సూర్యారావు ఎప్పుడూ చూడలేదు ఈ మధ్య. సూర్యారావు ఆమె మొహం మీద కప్పుకున్న దుప్పటి లాగి పడేశాడు. కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చెయ్యి వేసుకుని తూలి పడబోయి గోడ కానుకుని నిలబడ్డాడు. అనురాధ శరీరం అంతా తెల్లగా సున్నం కొట్టినట్లు మారిపోయింది. కళ్ళు తెరుచుకుని ఉన్నాయి. కట్టిన చీర కట్టినట్లే ఉంది. కానీ చేతులు కాళ్ళు సీమ సున్నంతో చేసినట్లయిపోయాయి. కళ్ళు జుత్తు తప్ప శరీరం అంతా అలాగే ఉంది. కళ్ళు ప్రశాంత నిర్మలంగా ఎన్నడూ లేనంతగా మెరుస్తున్నాయి. రాత్రి 12 దాకా ఆమె మామూలుగానే ఉంది. ఏడాది నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు చూసే హిందీ సీరియల్ చూసింది. ఈ పూట కోసం ఇడ్లీ పప్పు గ్రైండ్ చేసి పెట్టింది. మంచినీళ్ళు కాచి ఫిల్టర్లో పోసింది. ఒకటేమిటి 1,50,000 పనులు చేసింది. ఆమెకు చాలా ముందు చూపు. ఇవాళ కోసం నిన్ననే చాలా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడేమో ఇలా తెల్లగా సున్నపు బొమ్మలా మారిపోయింది. ఇలాంటి జబ్బు చెయ్యగా ఇంతవరకు ఎవరిని చూడలేదు సూర్యారావు. ముక్కు దగ్గర చేయి పెట్టి చూశాడు. శ్వాస నిలిచిపోయింది. గుండె మీద తల అంచి చూశాడు. స్పందన లేదు. ఉలిక్కి పడ్డాడు. అనురాధ చచ్చిపోయిందా? అనురాధ చచ్చిపోవటం ఏమిటి? సూర్యారావు చెమటతో తడిసిపోయాడు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి స్నేహితుడు సుబ్బారావుకు ఫోన్ చేసి డాక్టర్ని వెంటపెట్టుకు రమ్మన్నాడు. అనురాధకు వచ్చిన జబ్బేమిటో డాక్టర్కి అర్థం కాలేదు, కానీ ఆమె చచ్చిపోయిందని మాత్రం ధృవపరిచాడు. క్షణాల మీద అనురాధ మరణ వార్త వీధంతా పాకింది. ఇరుగు పొరుగు గబగబా కాఫీలు కాచేసుకుని తాగేసి మంచినీళ్లు గట్రా పట్టేసుకుని సూర్యారావు ఇంటికి వచ్చారు. శవాన్ని కిందకు దించి తల దగ్గర దీపం పెట్టాలంది పక్కింటి మామగారు. వరండాలో చాప వేసి దాని మీదకు చేర్చారు. పిల్లలకి ఫోన్ చేయి సూర్యారావు అన్నాడు సుబ్బారావు. సూర్యారావు తడవకి ఐఎస్డీలు చేసేస్తున్నాడని ఆ సౌకర్యాన్ని తీసేయించింది అనురాధ. పిల్లల ఫోన్ నెంబర్లు డబ్బు ఇచ్చి సుబ్బారావుని ఆ పనికి పురమాయించాడు సూర్యారావు. అతను ఇంకా పళ్ళు తోముకోలేదు. నిద్రలేస్తూనే అతను పళ్ళు తోముకుని వచ్చే వేళకి పెద్ద మగ్గు నిండా ఆవిర్లు కక్కే కాఫీ సిద్ధంగా పెడుతుంది అనురాధ. 2 మగ్గుల కాఫీకి ఎంత పొడి వేయాలో, ఎన్ని పాలు పోయాలో, ఎంత వెచ్చ చేయాలో ఆమెకు తెలిసినట్లు ఎవరికీ తెలీదు. సుబ్బారావుకి అనురాధ శరీరాన్ని ఒకసారి ముట్టుకుని చూడాలని ఉంది. మంచం మీద నుంచి దించేటప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, కానీ కాళ్ల మీద చీర కుచ్చుళ్ళున్నాయి. ఆమె శరీరం సున్నంగా ఎలా మారిపోయిందో, అది నిజంగా సున్నమా లేక ఇంకేమైనానా, అది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. కానీ ఆ శరీరం అతని స్నేహితుని భార్యది, అతని వస్తువు కదా. శవమైన అతనిదే కదా దాని మీద అధికారం. ముట్టుకుంటే ఊరుకుంటాడో లేదో. ఎవరో చనువుగా ఇంట్లోకి జొరబడి కాఫీ చేసి తెచ్చి సూర్యారావును బ్రతిమలాడి ఇచ్చారు. మరీ శవం పక్కన కూర్చొని తాగటం ఇష్టం లేక అవతల గదిలోకి వెళ్ళాడు అతను.
ఇదే అదను అనుకుని ఆమె కాలు దగ్గర కొంచెం గిల్లి తెల్లని చిన్న మొక్క ఒకటి జేబులో వేసుకుని ఫోన్ చేయటానికి వెళ్ళాడు సుబ్బారావు. మా అమ్మని నేను వచ్చేదాకా ఉంచండి, ఏదో ఒక ఫ్లైట్కి ఎలాగోలా వచ్చి వాళ్తాను ఓకే అంది సూర్యారావు కూతురు న్యూజెర్సీ నుంచి. కొడుకు ఫోన్లోనే ఏడ్చేశాడు. అతగాడికి ఇండియా వస్తే మళ్ళీ వీసా రెన్యూ అవటం కష్టం. మా అమ్మ ఎందుకు ఇలా వెళ్ళిపోయింది అంకుల్, వాట్ హ్యాపెండ్ అని ఆక్రోశించాడు. వాణ్ణి ఎలాగైనా స్టేట్స్ పంపాలని కంకణం కట్టుకుంది అనురాధే. నయానా భయానా చదివించి బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వాణ్ణి స్టేట్స్ తరిపింది కూడా అనురాధే. బ్యాంకులో అందరూ ఆవిడ వంక చాలా అభినందన పూర్వకంగా చూస్తారు. నీ పిల్లలు రత్నాలు అంటారు. అలా అంతా అనాలని ఆవిడ ఆశించింది. ఆవిడ కోరిక ఫలించింది. బట్ ఫర్ మమ్మ హీ కుడెంట్ హ్యావ్ మేడ్ ఇట్. కానీ ఇప్పుడు తన మా అమ్మని చూడలేడు. హీ కాంట్ మేక్ ఇట్. బాడీని ఐస్ మీద ఉంచాలేమో, అమ్మాయి వచ్చేదాకా ఇలా ఉంచితే చెడిపోతుంది అన్నారు ఎవరో. ఇది మామూలు శవం కాదు, ఇదంతా సున్నంలా ఉంది, ఐస్ మీద పెడితే కరిగిపోదా అన్నారు ఇంకొకరు. పోనీ శవం చుట్టూ ఏదైనా మందు చల్లండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. ఫోన్లు చేయటం పూర్తి చేసుకున్న సుబ్బారావు పనిలో పనిగా తన ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసి తన జేబులో ట్యాబ్లెట్ లాంటి వస్తువు తీసి అతని కూతురు చేతిలో పెట్టి అనురాధ మరణోదంతం ఏకరువు పెట్టాడు. ఆ పిల్ల చట్టుకున్న దాన్ని పర్సులో వేసుకుని దగ్గరలో ఉన్న ల్యాబొరేటరీకి పరిగెత్తింది. వాళ్ళు ఆ సున్నం మొక్కని తలనొప్పికి వేసుకునే ఆస్పిరిన్ ట్యాబ్లెట్ అని చెప్పారు. నేను అక్కడికి వస్తాను నాన్న అని లెన్స్ ఒకటి పుచ్చుకుని సూర్యారావు ఇంటికి వచ్చింది సుబ్బారావు కూతురు. ఆ అమ్మాయి పేరు సుశీల. ఆ వీధిలో అనురాధను తెలియని వాళ్ళెవరూ లేరు. ఆమె రాకపోకల్ని పెట్టి గడియారాలు సరిచేసుకునేవాళ్ళు. ఆమెను చూసి ఇళ్ళు తీర్చిదిద్దుకునేవాళ్ళు. ఆమెను అనేక విషయాల్లో అనుకరించేవాళ్ళు. ఇలా ఎందరో. సుశీల జనాన్ని తప్పించుకుని వచ్చి అనురాధ చేతి మీద లెన్స్ పెట్టి చూసింది. ఆమె శరీరం సున్నంలా కాదు, మారిపోయింది. ఆమె శరీరం మొత్తం రకరకాల ట్యాబ్లెట్లు అతుకు పెట్టినట్టు ఉంది. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్ని లేత గులాబీ రంగువి, కొన్ని గుండ్రనివి, కొన్ని పలకలవి. ఇలా రకరకాల ట్యాబ్లెట్లు అతికించి చేసిన బొమ్మలా ఉంది అనురాధ. చీమలు వస్తున్నాయండి అంద ఒక ఆవిడ కంగారుగా. అవును, అందులో కొన్ని షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్ ఉండి ఉండొచ్చు కదా అంది సుశీల. అవును, షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్ తాను ఇచ్చాడు కొన్ని ఆమెకు అనుకున్నాడు సూర్యారావు. సుశీల చేతిలో నుంచి లెన్స్ లాక్కుని చూస్తున్నారు. సూర్యారావు చూడకుండా ఆమె చేతుల్ని కాళ్ళని గిల్లు చూస్తున్నారు ఇంకొందరు. చాప మీద నుంచి ఆమె శరీరాన్ని ఒక బల్ల మీదకు చేర్చారు. చుట్టూ చీమల మందు చల్లారు. కూతురు వచ్చే వేళకి ఆమె శరీరాన్ని ఒక్కొక్కరే గిల్లి గిల్లి మాయం చేసేస్తారేమో అనిపించింది సూర్యారావుకి. శవాన్ని పడక గదిలోకి తరలించండి అన్నాడు ఉన్నట్టుండి. తప్పు నాయనా, అలా పెట్టకూడదు, ఏమి నక్షత్రమో ఏమో అంది పక్కింటి మా అమ్మగారు. పర్వాలేదు మా అమ్మగారు, ఈ ఇల్లు ఆవిడ కట్టింది. ఈ ఇంటి కోసం ప్రతి రక్తం బొట్టు వెచ్చించింది. అందుకోసం ఆమె శరీరం ఎక్కడన్నా పెట్టొచ్చు అని అనురాధ శరీరాన్ని దాచిపెట్టేశాడు సూర్యారావు. 28 ఏళ్ల సాహచర్యం అన్నీ ఇచ్చింది. స్నేహం, ప్రేమ, ధనం, సేవ, ఆఖరికి ఇప్పుడు ప్రాణం. ఇల్లంతా జనంతో నిండిపోయింది. ఇంట్లో ఇంతమంది జనం ఉండటం అనురాధకు ఇష్టం ఉండదు. తను వేయించుకున్న మార్బుల్ రాళ్ళు మాసిపోతే సబ్బు పెట్టి కడుక్కుని తుడుచుకునేది, బాత్రూములు కడుక్కునేది. వచ్చిన వాళ్ళు తేళతేళలాడే అనురాధ గ్యాస్ పొయ్యి మీద పాలు మరగబెట్టి పొంగించేస్తున్నారు. సోఫాలన్నీ విరగదొక్కుతున్నారు. అనురాధ ప్రాణం ఎంత విలవిలలాడిపోయేదో. ఇప్పుడు సూర్యారావు నిస్సహాయుడు. అతనికేం చేత కాదు. హౌస్ కీపింగ్ దగ్గర నుంచి మనీ మేనేజ్మెంట్ దాకా ఆమె. షేర్లు కొనటం, అమ్మటం, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొనటం ఒక్కటేమిటి? ఇవాళ సూర్యారావు సంసారం ఇంత పైకి రావటానికి కారణం ఆవిడే కదా. ఐఎమ్ సో సారీ పాపా అంటూ కూతురు వచ్చేసింది. కూతురికి అమెరికా సంబంధం చేయటానికి అనురాధ ఎంత కష్టపడిందో సూర్యారావుకు తెలుసు. అల్లుడి తల్లి కోరిన 1,00,000 కోర్కెలు తీర్చడానికి ఎంత అవస్థపడిందో తెలుసు. ఆ కూతురు కడుపుతో ఉంటే తాను పురుడు పోయటానికి అమెరికా వెళ్లాలని ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటోంది. టిక్కెట్ ఎలాగో కూతురు కొనిస్తుంది, కానీ తనకు కొన్ని డాలర్లు కావాలి కదా. అందుకోసం ఈ మధ్య మరీ పిసినారిలా డబ్బు దాస్తోంది. కూతురికి పిల్లల్ని కనటానికి ఇంకా టైం ఉంది. ఆమె భర్త వాడుకునే కార్లకు చేసిన అప్పులు, కొన్న ఇంటికి కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ వగైరాలన్నీ ఒక దారికొస్తే గాని పిల్లల్ని కనటానికి కుదరదు. పూర్మమ్మ అప్పుడే పిల్లల్ని కనమంటుంది అని నవ్వుకునేది. పూర్మమ్మ వెళ్ళిపోయింది. స్టేట్స్లో కూతురి వైభవం చూడకుండానే.
షీ కుడెంట్ మేక్ ఇట్. కానీ ఈ జబ్బేమిటో క్వైట్ అమేజింగ్. అల్లుడు రాలేదేమమ్మా అడిగాడు సూర్యారావు. రవికి సెలవు దొరకలేదు పాప. హీ వాజ్ సో సారీ, హీ కుడెంట్ మేక్ ఇట్ అంది. ఆ అమ్మాయి పేరు రజని. పోయింది మీ అమ్మ కదా, నువ్వు వెడుదు వస్తూ మీ పాపాని ఇక్కడికి తీసుకురా అన్నాడు అతను. శవానికి స్నానం కానివ్వండి అన్నారు బంధువులు. స్నానం చేయిస్తే ట్యాబ్లెట్లన్నీ కరిగిపోతాయి, తగలేయటానికి ఏం ఉండదు, పసుపు నీళ్లు చల్లి పవిత్రం చెయ్యండి అన్నాడు ఒక ఆయన. శవానికి స్నానం చేయించకపోతే పుణ్యలోకాలకు పోదు అంది పక్కింటి మామగారు. పవిత్ర స్నానమా పసుపు నీళ్ళ అని తర్జన భర్జన జరిగింది కాసేపు. చివరికి పసుపు నీళ్లకే ఓట్లు పడ్డాయి. ఇంతకీ శవం కళ్ళు మూయలేదు అన్నారెవరో. ఐ కాంట్ డూ ఇట్ అంది రజని. సూర్యారావు ప్రయత్నించాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఆమె బ్రతికి ఉండగా ఎన్నోసార్లు మూయగలిగాడు. సుభద్రకు నెల నెల డబ్బు పంపి మణితో కోవలం బీచ్కి వెళ్ళి. కానీ ఇప్పుడు ఆ కళ్ళు మూసుకోవటం లేదు. ఎంచేత? శవం బయలుదేరుతూ ఉండగా రొప్పుతూ వచ్చాడు పేథాలజీ ప్రొఫెసర్ ప్రకాశరావు. అతను అనురాధకు పెద్దమ్మ కొడుకు. ఏవో పరికరాలు వెంట పెట్టుకొచ్చాడు. నా భార్య శవం మీద నీ పరిశోధనలకు నేను చచ్చినా ఒప్పుకోను అన్నాడు సూర్యారావు. అతనికి ప్రకాశరావు అంటే చాలా కోపం. అనురాధకి అతనంటే ఇష్టం కనుక. నా భార్యను సకల లాంఛనాలతో స్వర్గానికి పంపాల్సిన బాధ్యత నాది. ఆమె శరీరానికి వచ్చిన ఈ కళంకానికి నేను గుండె పగిలి చస్తున్నాను, ఇంకా ఇదొకటా అన్నాడు సూర్యారావు. అది కాదు సూర్యం, ఇది వైద్య ప్రపంచానికే ఒక వింత సవాలు. ఇది ఇలా ఎందుకు సంభవించిందో తెలుసుకోవటం మన విధి. ఇది చాలా అవసరం మనకి అని మొండికేశాడు ప్రకాశరావు. అనురాధ శవం టాబ్లెట్లుగా మారిపోయి ఆమె చనిపోయిన విషయం అన్ని పత్రికల స్ట్రింగర్లకి తెలిసిపోయింది. ఆ జిల్లాలలో జరిగే వింతలు విశేషాలు ముక్కలుగా వీడియో తీసి ఒక ఛానల్కి అమ్మే వీడియోగ్రాఫర్ కూడా తెలిసింది. వీళ్ళంతా రాకముందే శవదహనం జరిగితే బాగుండిపోయేదనుకున్నాడు సూర్యారావు. మామయ్యను చూడని పాప అంది రజని. ప్రకాశరావు ఒక అరగంట సేపు అనురాధ శరీరాన్ని పరీక్ష చేసి నోట్స్ రాసుకున్నాడు. ఈలోగా కొంతమంది ఫోటోలు తీసుకున్నారు. పాప, ఇదంతా అమ్మ శవానికే కదా పాప, ఆవిడ ఆత్మ ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోయింది అని తండ్రిని సముదాయించింది రజని. ఎట్టకేలకు అనురాధ శవం కట్టెల మీదకు వెళ్ళింది. ఏం శరీరం లేదు, అందులో చాలా భాగాలు లేవు. 4 ఏళ్ల నాడు గర్భసంచి తీసేశారు. దాంతోపాటు ఓవరీస్ కూడా తీశారు. పనిలో పనిగా అపెండిక్స్ కూడా తీశారు. ఇక మిగతా రక్తం కండలు అంతా మాత్రల కింద మారిపోయాయి. ఉంటే మెదడు గుండె ఉండుండాలి అన్నాడు సూర్యారావు కళ్ళు తుడుచుకుని. అనురాధ శరీరం రంగురంగుల మంటలతో మండుతోంది. ట్యాబ్లెట్స్లోని కెమికల్స్లో నుంచి వచ్చే రంగులు. ఉన్నట్టుండి ఏదో పగిలిన శబ్దం వచ్చింది. చేతిలో నుంచి ఒక ఆకుపచ్చగా పాచిపట్టిన పదార్థం ఎగిరొచ్చి సూర్యారావు పాదాల దగ్గర పడింది. ఇదేమిటి అని ఉలిక్కి పడ్డాడతను. ప్రకాశరావు దాన్ని చేతిలోకి తీసుకుని చాకుతో పాచినంత శుభ్రంగా గీరాడు. అందులో తళతళలాడుతూ ఉంది అనురాధ మెదడు. దాన్ని గుర్తుపట్టాడు సూర్యారావు. పెళ్లైన కొత్తల్లో తనతో చేస్తాడిన మెదడు. బ్యాంకు టెస్టులో మంచి ర్యాంకు తెచ్చుకున్న మెదడు. ఇదేమిటి ఇలా పాచిపట్టిపోయింది? ప్రకాశరావు నవ్వి, మీ ఇంట్లో సింకులు బాత్రూములు తళతళ మిలమిల మెరిసేలా కడిగేది కదా, ఆ పాచంతా వాటిల్లో నుంచి ఈవిడ మెదడులోకి చేరిపోయింది అన్నాడు. అలా అనురాధ శరీరం అగ్నికి అర్పించి స్నానాలు చేసి ఇంటికి వచ్చి ఆమె ఫోటోల్లో అనువైన దాన్ని వెతికి లామినేట్ చేయించే కార్యక్రమానికి ఉపక్రమించిన సూర్యారావుతో, నేను వెళ్ళొస్తానోయ్ అన్నాడు ప్రకాశరావు. నేను నీతో వస్తాను అంకుల్ అంది సుబ్బారావు కూతురు సుశీల. నాతో ఏం పనమ్మా నీకు అన్నాడు పేథాలజీ ప్రొఫెసర్ ప్రకాశరావు. అతను అనురాధను సొంత చెల్లిలా చూసుకునేవాడు. ఎన్నోసార్లు ఎన్నో అడగని సలహాలిచ్చి ఆమె చేత చీవాట్లు తిన్నాడు. అనురాధ ఆంటీకి వచ్చిన జబ్బేమిటో మీరు నాకు చెప్పాలి అంది సుశీల. నాకు చెప్పు అంకుల్, మా మామకు వచ్చిన జబ్బు నాకు తెలియకపోతే ఎలా అంటూ వచ్చింది రజని. ప్రకాశరావు నవ్వాడు. దీన్ని సూపర్ మామ్ సిండ్రోమ్ అంటారమ్మా అన్నాడు. నిజంగా మా మామ్ సూపర్ మామే అంకుల్ అంది కళ్ళు తుడుచుకుంటూ రజని. అదేనమ్మా ఆవిడ జబ్బు అన్నాడు అతను. అదేమిటో ఎలా వచ్చిందో చెప్పండి అంకుల్, చంపకుండా విసుక్కుంది సుశీల. మా అనురాధకు ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికన్నా తను చాలా తెలివిగలదానని సమర్థురాలనని గట్టి నమ్మకం. ఆవిడ దృష్టిలో
తెలివి సమర్థత అంటే మంచి ఇల్లు కట్టుకోవటం, దాన్ని తళతళలాడేలా ఉంచుకోవటం, తగినంత డబ్బు దాచుకోవటం, కష్టపడి పని చేయటం, పిల్లల్ని గొప్పవాళ్ళను చేయటం. గొప్పవాళ్ళని చేయటం అంటే డాక్టర్లను ఇంజనీర్లను చేసి స్టేట్స్కి పంపటం. అది ఇది కుదరకపోతే నీలా అమెరికాలో ఉండే అబ్బాయికిచ్చి పెళ్లి చేసి పంపటం. ఇదే ఆవిడ జీవిత ధ్యేయం. ఆ ధ్యేయ సాధనకు ప్రతి క్షణము శ్రమించింది. ఆవిడ యాంబిషన్ సిద్ధించింది అని ఆగాడు ప్రకాశరావు. దానికి ఈ జబ్బుకు లంకేమిటి అంది రజని విసుగ్గా. ఉంది నాన్న, ఈ ధ్యేయ సాధనలో మీ అమ్మ తన మనసుకి ఏం కావాలో, తన శరీరానికి ఏం కావాలో చూసుకోలేదు. రకరకాల వంటలు చేసుకు తినటం, మంచి చీరలు గంజిపెట్టి కట్టుకోవటం, స్నేహితులలో బంధువులలో ప్రత్యేకంగా కనపడటం, ఇదే తనకు కావాలనుకున్నది. డబ్బు ఆదా చేయటం కోసం మీ అమ్మ యంత్రంలా పనిచేసేది. శుభ్రం కోసం ఎవరిని చెయ్యనిచ్చేది కాదు. మీ నాన్నని సోమరిపోతులా కూర్చోబెట్టి కాఫీ చేతికిచ్చేది. ఎక్కువ డబ్బు పెట్టి పనివాళ్ళని పెట్టుకుంటే ఎలాగని పనులన్నీ తనే చేస్తూ, తను చేసుకుంటేనే తనకు బాగుంటుందని నచ్చజెప్పుకునేది. సాయంత్రానికి విపరీతమైన అలసట. బ్యాంకులో క్యాష్ మార్చుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పనిచేయాలో నీకు తెలుసు కదా. అక్కడ అలా పనిచేసి వస్తూ దారిలో కూరలు సరుకులు మోసుకొచ్చేది. ఇంటికి రాగానే ఇల్లు శుభ్రం, వంట. ఈ అలసటకి తట్టుకోలేక రోజు సాయంత్రం తలనొప్పి మాత్ర వేసుకునేది. అలా 15 ఏళ్లుగా ఎన్ని తలనొప్పి మాత్రలు వేసుకుందో చూడు. అది అలా ఉండగా ఈవిడకు తాను అనుకున్న ప్లాను ప్రకారం పనులు జరిగిపోవాలి. అలా జరగాలంటే శరీరంలో ఎలాంటి చికాకులు ఉండకూడదు. జ్వరం వస్తే ఓ క్రోసిన్ టాబ్లెట్ మింగటం, నడుము నొప్పికి ఇంకేదో మింగటం, అలా సొంత వైద్యం చాలా ఉండేది. ఇది కాక పండగలకి, పబ్బాలకి, పెళ్ళిళ్ళకి, వ్రతాలకి హాజరవ్వాలంటే ఆ సమయంలో బహిష్టు కాకూడదు. దాన్ని 2-3 రోజులు ఆపటానికి మాత్రలు వాడేది. అలా ఎన్ని వాడిందో లెక్కలేదు. మీ చదువులప్పుడు, మీ పరీక్షల్లో మీకు కాపలా కూర్చునేది. నిద్ర రాకుండా మాత్రలు వాడేది. ఒక్కోసారి ఎంత రాత్రైనా నిద్ర రాక నిద్ర మాత్ర వాడేది. ఇలాంటి అవకతవక వైద్యాలతో, మితిమీరిన పనితో ఆవిడ షేర్లు కొనటం, అమ్మటాలు, స్థలాలు కొనటాలు, అమ్మటాలు, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి మళ్ళీ బంగారం కొని ఆ వాయిదాలు కట్టటాలు, జీతంలో నుంచి వీలైనంత డబ్బు మిగల్చటానికి మిగిలిన అన్నాలతో పులిహోరలు చేసుకు తినటాలు. ఒకటేమిటి, ఇదిగో ఇవాళ మీరంతా ఇలా ఉండటానికి ఆవిడ చాలా చాలా మాత్రలు మింగింది. సరేనా? ఆ పరిస్థితుల్లో 7-8 ఏళ్ల నాడు ఓవర్ బ్లీడింగ్ అవ్వటం మొదలైంది. అది చిరాకు కదా. ఓ డాక్టరు సంచి కోసి పారేయించు, హాయిగా ఉంటావు అని సలహా ఇచ్చాడు. గర్భసంచి తీసేయించింది. ఓవరీస్లో ఏదో ఉందని అది తీసేశారు. అమ్మయ్య, ఇక నేను మీ మగవాళ్లల్లా నెలకి 30 రోజులు పనిచేస్తాను అని విర్రవీగింది. 4 ఏళ్లు బాగానే గడిచాయి. ఇంతలో ఏవో కాంప్లికేషన్లు వచ్చాయి. హార్మోన్ సప్లిమెంట్స్ ఇవ్వాలన్నారు. అవి మాత్రలే. మరి నీరసానికి ఈవిడంతటి ఈవిడే ప్రతిరోజు బి కాంప్లెక్స్ మాత్ర వేసుకునేది. 45 దాటగానే చత్వారంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చింది. దానికి రోజు 2 మాత్రలు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. కొడుకుని ఇంజనీర్ను చేసి స్టేట్స్లో వేసింది. నీకు అమెరికా పెళ్లి కొడుకును తెచ్చి ఆ అప్పులన్నీ తీర్చింది. ఇప్పుడేమిటి అంటే ఏడాది నుంచి ఓ ఛానల్లో హిందీ సీరియల్ ఒకటి ప్రతిరోజు రాత్రి 11:30కు వస్తుంది. అది అమిత ఉత్కంఠభరితమైన సీరియల్. అది చూసేదాకా ఈవిడ నిద్రపోదు. ఆ సీరియల్ 12 దాకా నడుస్తుంది. 12 దాటిన తర్వాత అంత సస్పెన్స్తో ఆ సీరియల్ ఆగిపోయాక ఈవిడికి నిద్ర రాదు. తప్పనిసరిగా మాత్ర వేసుకోవాలి. మళ్ళా 5ంటికి లేవాలి. ఇదమ్మా ఆ జబ్బు. ప్రకాశరావు తాను రాసుకున్న నోట్స్ సంచిలో పెట్టేసుకుని కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ కళ్ళకు పెట్టుకున్నాడు. ఇదంతా నాకు అసలు తెలియదు అంకుల్. ఇట్ ఈస్ క్వైట్ అమేజింగ్ అంకుల్. ఐ డిడెంట్ నో హౌ సాడ్ అంది రజని. అవునమ్మా, యూ డిడెంట్ నో. ఎందుకంటే నువ్వు ఎప్పుడెప్పుడు అమెరికా మొగుడిని కట్టుకుని డాలర్లు రుచి చూద్దామా అని ఆతృతతో ఉన్నావు. అమ్మని పట్టించుకున్న టైం నీకెక్కడిది? పైగా మీ అమ్మకు భిన్నమైన ఆలోచన మాత్రం నీకెక్కడిది అన్నాడు ప్రకాశరావు గేటు దాటుతూ. సుశీల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడిందల్లా గబగబా ఇంటికేసి పరిగెత్తింది. ఆ పిల్లకి వాళ్ళ అమ్మని కౌగిలించుకొని భోరుమని ఏడవాలనిపించింది. ఆవిడ్ని రక్షించుకోవాలనిపించింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.